అందరికీ నమస్కారం. నేను డాక్టర్ థామస్, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీడీఎల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ నారాయణ స్వామి ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈయన ఏం చేస్తారంటే ఎస్సీల పైనే కేసులు పెడతాడు. ఎస్సీల పైన పీడీ యాక్టు, ఎస్సీల పైన ఎస్టీ అట్రాసిటీ కేసు. అదేవిధంగా చూసారంటే వీళ్ళకి అగ్రకులాలకి వీళ్ళకి జగడాలు పెట్టేయడము. వాళ్ళ దగ్గరికి పోతే భయం, వాళ్ళ దగ్గరికి పోడు. ఎస్సీలని అరెస్ట్ చేస్తాడు కంప్లీట్గా. ఇక్కడ తయ్యూరులో చూసారంటే ప్రతి ఒక్కరు ఎంఏ బీఎడ్ చేసిన అబ్బాయి పైన పీడీ యాక్ట్ పెడతాడు. నేను చెప్తున్నాను, ఎంఏ చదివి బీఎడ్ చదవాలంటే ఎంత కష్టమో. అబ్బాయి టీచర్ పోస్ట్ పోవాలి కదా, కొద్దిగానే ఇంగిత జ్ఞానం కొద్దిగానే ఉందా నీకు? ఎస్సీ అంటే కొద్దిగానే చిత్తశుద్ధి ఉందా? నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని వీళ్ళ ఓట్లు దొబ్బుకొని ఎస్సీలనే అడగదొక్కుతుంటే నేనేం చెప్పాలి? మేము చెప్తున్నా, ఏం చెప్తున్నావు? నువ్వు ఎస్సీ దళిత ద్రోహి. నువ్వు నాకు నిజంగానే డౌట్ వస్తుంది నువ్వు ఎస్సీనా అని చెప్పేసి. ఎస్సీల పైన కంటిన్యూస్గా కేసు పెట్టిస్తే నిజంగానే మాకు డౌట్ వస్తుంది నువ్వు ఎస్సీ అని చెప్పేసి. నువ్వు ఏదో సాధిస్తావు, ఎస్సీలను చూసుకుంటావు అని చెప్పేసి నీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాం. మేమందరం కూడా ఓటేసినాం. నువ్వేం చేస్తున్నావు? ప్రతి ఒక్క ఎస్సీని అణుగుదొక్కుతున్నావు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నారాయణనగరం మండలంలో రాజా అనే అబ్బాయి ఊరికి అభిమానంతో కూడా వస్తే ఆయన పనిచేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఇది మన వెటనరీ హాస్పిటల్లో ఒక చిన్న అసిస్టెంట్ పని చేస్తున్నాడు. ఆ అబ్బాయి కడుపు కొట్టి ఆ అబ్బాయిని ఇమీడియట్గా పెరికేసినాం జాబ్ నుంచి. ఇట్లాంటి పనికి మాలిన పని చేయడానికే మిమ్మల్ని మేము డిప్యూటీ సీఎం చేసింది. అదేవిధంగా యుగంధర్ అనే అబ్బాయి మా ఇంటికి మా సైడ్లో రోడ్ వేయలేదని అడిగితే వాడిని బూతులు తిట్టి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు పోయి అని చెప్పేసి బూతులంతా తిట్టి అబ్బాయిని ఇమ్మీడియట్గా ఏం చేసినావు? కలెక్టర్కి మాట్లాడి ప్లస్ వచ్చి ఎస్పీకి మాట్లాడి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయించినావు. మళ్ళీ హైకోర్టులో మేము వేసి ఆయనకి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చినాం. ఇట్లా నువ్వు కంటిన్యూస్గా ఎస్సీల పైన దండెత్తి మా ఎస్సీలనే దొబ్బుతున్నావు, కానీ వేరే ఎక్కడ నువ్వు పోవడం లేదు. నువ్వు నిజంగా మగోడైతే నేను చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే వేరే క్యాస్ట్లో పోయి టచ్ చేసి చూద్దాం. వాళ్ళ దగ్గరికి పోనే పోవు. నువ్వు మొత్తం మా ఎస్సీలనే అణగదొక్కుతావు. అంటే మా ఓట్లు కావాలి, మేము ఇచ్చిన తర్వాత పదవులు కావాలి, బాగా డబ్బులు దొబ్బుకోవాలి, అయినా మాత్రం మా ఎస్సీలనే అణగదొక్కాలి. ఇవన్నీ అణచడానికే, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికే నేను దిగింది. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నీ ఏ ఊరు తెలియదు అంటున్నాడు. నేను అల్లాగుంట, నేను మాలోడిని, ఎస్సీ కమ్యూనిటీ అల్లాగుంట్లో పోయి నువ్వు చూడు. మా నాయన జ్ఞానప్రకాశం ఇక్కడే మొత్తం తిరుగుతుండి కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. నీలాగా పనికి మాలని ఎంకరేజ్ చేసి మా నాయన ఎప్పుడు చేయలే. కష్టపడి సంపాదించి మమ్మల్ని అంతా చదివించినావు. నీకు కూడా తెలుసు. నువ్వేం చెప్తావు? నేను అనుకుంటే థామస్ తిరగలేడు అంటాడు, చెన్నైకి అడక తినది పోయిన అంటాడు. అంటే ఇదంతా వీడు చెప్పొచ్చు, కానీ మేము ఏదైనా ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా డ్రామాలు చేయడము, ఒక మీటింగ్లో కూర్చొని టిష్యూ పేపర్లు పెట్టుకొని ఏడ్చినట్టు ఒక యాక్షన్ చేయడము, దాని తర్వాత యాక్షన్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు కూతురు తెప్పించుకోవడం, లేడీస్ని అరెస్ట్ చేస్తున్నారు, లేడీస్ని ఇచ్చేస్తున్నారు. మేము లేడీస్ని ఏం అరెస్ట్ చేయలే. మాకు అమ్మ ఉంది, చెల్లెలు ఉంది, అక్క ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము లేడీస్కే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 1,00,000 మందికి లేడీస్తో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎక్కడైనా ఒక లేడీస్ పైన నేను ఏదో అరెస్ట్ చేసినట్టు, పేషెంట్ పైన మిస్బిహేవ్ చేసినట్టు చూపించినామంటే ఈ రాజకీయానికి గుడ్ బై చెప్పేసి నేను చెన్నైకి వెళ్ళిపోతాం. నీలాంటి పనికి మాలోడు నేను కాదు. నేను ఇక్కడ వచ్చింది మంచి జాబ్స్ తీసుకురావాలి, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి, మా యూత్ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చినాము. నీలాగా ప్రతి దాన్ని రాజకీయం చేసుకోవడము, పగుల్లో వచ్చి ఒకరి గురించి విమర్శించడం, నైట్ పోయి వాళ్ళపైన కాళ్ళపైన సాష్టాంగం పడిపోవడము, ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయడానికి మేము రాలేదు. మీలాంటి బ్రోకర్ పని చేయడానికి నేను రాలేదు. మళ్ళా చెప్తున్నా, మీ కూతుర్ని మేము ఎక్కడ తిట్టలేదు, మీ కూతుర్ని మేము ఎక్కడ అరెస్ట్ చేయలేదు, లేడీస్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. మేము మాట్లాడుతుండేదంతా తిరుమల దర్శనానికి ఒక పేపర్కి 30,000 రూపాయలు తీసుకోలేదా? వచ్చి గుడి దగ్గర వచ్చి ఆయన ప్రామిస్ చేయమని చెప్పు. నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు అని చెప్పేసి నేను పిలిచే చోట చర్చిలో కానీ లేదంటే గుడి దగ్గర వచ్చి ప్రామిస్ చేయమని చెప్పు కృపాలక్ష్మిని. నేను ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, నేను అవినీతి చేయలేదని చెప్పేసి గుడి దగ్గర వచ్చి దేవుని ముందు ప్రామిస్ చేయమని చెప్పు. 30,000 నువ్వు తీసుకోలేదా లడ్ల పేపర్కి? అదేవిధంగా స్పెషల్ దర్శనానికి 1,00,000 తీసుకోలేదా? అదేవిధంగా సర్పంచ్ ఇవ్వాలంటే, ఎంపీపీ ఇవ్వాలంటే, జెడ్పీటీసీ చేయాలంటే ఒక విల్లా విత్ స్విమ్మింగ్ పూల్లో నువ్వు తీసుకోలేదా? ఇవన్నీ అవినీతి కాదా?
దీన్ని చెప్తే నువ్వేం చెప్తున్నావు? అయ్యో మా కూతుర్ని అలా చేస్తున్నారు, ఒక డ్రామా, ఒక సింపతి. నైట్లో పోయి కాళ్ళు పెట్టి ఈ డ్రామా, ఈ పనికిమాల పనులంతా జనాలు బాగానే చూస్తున్నారు, ఈ ఊరు నమ్మే ప్రసక్తే లేదు. నువ్వేం చేస్తావు? పబ్లిక్లో ఏడ్చినట్టు ఏడ్చేసి వెనక్కి తిరిగి నవ్వుతున్నావు. అంటే నాకు అర్థం కాలేదు, ఇదేంటి, దీని కాన్సెప్ట్ ఏమీ అర్థం కాల. అంటే పబ్లిక్లో సింపతి క్రియేట్ చేయాలా, వెనక్కి తిరిగి నవ్వాలా? మీ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన ఇంటికి పోయి కూడా నవ్వుతూ ఉంటాడు, ఆయన ఒక సైకో. అదే విధంగా వచ్చే ఎమ్మెల్యేలు కూడా సైకో ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సైకో. నేను నిజంగా ఏడవాలంటే నువ్వు ఏడవాలి, ఒకటి ఏడు లేదంటే నవ్వు. ఎందుకు డ్రామాలు వేస్తున్నావు? ఏడుస్తావు, వెనక్కి తిరిగి నవ్వుతావు. ఈ ఒక్క సెకండ్లోనే, అంటే ఒకే సెకండ్లో మల్టిపుల్ పర్సనాలిటీ. అంటే ఈ మూవీ వచ్చింది కదా, మన విక్రమ్ మూవీ, ఏమంటాం దాన్ని, అపరిచితుడు. ఒక సెకండ్ నవ్వు, ఒక సెకండ్ మళ్ళీ ఏడు. ఇట్లాంటి పనికి మళ్ళంతా మా జనాలు నమ్మడానికి రెడీగా లేరు. మీరు అరెస్ట్ చేసిందంతా చాలు, మా ఎస్సీలను ఏమార్చేసినంత చాలు, మా ఎస్సీలను అణగదొక్కినంత చాలు. నీకు ఆల్రెడీ గుడ్ బై చెప్పేసినారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కాళ్ళ పైన పడి, కొంతమంది కాళ్ళ పైన పడి, సాష్టాంగం పడి నువ్వు తీసుకొచ్చినావు. ఒకటి చెప్తాడు నా గురించి, నేను ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్నానంట ఎమ్మెల్యే పోస్టు, లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోస్టు. అరే పనికి మాలనోడా, నేను చెప్తున్నాను, నన్ను చెన్నై నుంచి పిలిపించిన చంద్రబాబు నాయుడు, నేను నీలాగా మీ అభ్యర్థిలాగా నేరుగా పోయి కాళ్ళు పడి, అయ్యా నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వు, ఇది ఇస్తేనే నాకు దిక్కు, దీని లేకపోతే నాకు మార్గమే లేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. నన్ను చూసి చంద్రబాబు నాయుడు గారు, ఇతను బాగుంటాడు, ఈయన పెడితే ఎస్సీలను మంచిగా చూసుకుంటాడు, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పి నన్ను ఏరుకోరి తనే పిలుచుకొచ్చినాడు. మీరు చెప్పినారు కదా పబ్లిక్ మీటింగ్లో, రా కదలిరా ప్రోగ్రాంలో ఆయన ఆల్రెడీ చెప్పాడు. నువ్వు ఇది కూడా చూసి, నువ్వు నిజంగా నీకు బుద్ధి ఉంటే, నీకు యజ్ఞత జ్ఞానం ఉంటే, అవి ఆ వీడియోలన్నీ చూసి కూడా నేను ఎవరైనా నువ్వు తెలుసుకొని ఉండాలి ఈవేళ. సో కాబట్టి ఊరిక కథలంతా చెప్పొద్దండి, దీన్ని నమ్మేదానికి ఎవరికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజు తొందరలో వచ్చేసింది. యూత్ అందరూ కూడా రెడీ అయిపోయినారు. కాబట్టి ఇంటికి పోయే రోజులు చాలా దగ్గర వస్తుంది. నేను అనుకున్నాను, కష్టపడి 8 నెలలు తిరుగుతున్నాను. నేను నిజంగానే నారాయణ స్వామి నాకు అగెనెస్ట్గా నిల్చుంటే నేను చాలా సంతోషపడుతున్నాను. నిన్ను ఓడగొట్టాలనే చెన్నై నుంచి హాస్పిటల్ వదిలేసి కూడా నేను వచ్చాను. నిన్ను ఓడగొట్టి, నేను ఇంట్లో కూర్చోబెట్టి, నువ్వు చేసిన అవినీతి అంతా బయటకు తీసుకొచ్చి నేను జైల్లో పెట్టాలని నేను వచ్చింది. కానీ నువ్వు అదృష్టం ఏమన్నావు, నువ్వు తప్పించుకున్నావు, మీ కూతుర్ని పెడుతున్నావు, పెట్టు, నువ్వా నేను చూసుకుంటావు. అదే గెలుపు ఓటమి అనేది మన చేతులు లేదు, ప్రజలు నిర్ణయించాలి. నువ్వేదో అనుకుంటున్నావు, నేను ఏదో చేసినా అది చేసినా అని చెప్పేసి. గెలుపు ఓటమి అనేది దేవుని దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరందరూ కూడా కూర్చొని పనిచేస్తారు. సో కాబట్టి నేను ప్రజలను నమ్ముకొని వచ్చినాను, యూత్ని నమ్ముకొని వచ్చినాను. యూత్ అందరూ కూడా నా పక్కన ఉన్నారు. నేను 1000 ఎకరాలు ఇండస్ట్రీ తీసుకురావడం ఖాయం. పిల్లలకి 50,000 నుంచి 1 లక్ష మందికి ఉద్యోగం ఇవ్వడం ఖాయం. ఈ పని చేయలేదంటే రాజకీయాలకు స్వస్తి చెప్పి చెన్నైకి వెళ్ళి హాస్పిటల్ చూసుకుంటా. కానీ నీలాగా పనికి మాల పని చేసుకుని కాళ్ళ పైన పడిపోయిన, అయ్యా నాకు మళ్ళా ఛాన్స్ ఇవ్వ, నేను అడిగే ప్రసక్తే ఉండదని చెప్పేసి ఈ నారాయణ స్వామికి మళ్ళా చెప్తున్నా. సో కాబట్టి విను నారాయణ స్వామి, నీలాగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పెట్టుకుని నేను ఎమ్మెల్యే సీట్ తీసుకురాలేదు. నీలాగా ఆ జడ్పీటీసీ బీసీని మార్చుకొని ఎస్సీగా మార్చుకొని మీ వైపుకి చేసేదానికి నేను రాలేదు. మా బంధువులను ఎంకరేజ్ రాలేదు. ప్రతి ఒక్క ఎస్సీ కూడా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ కూడా నా బంధువులే. ప్రజలకే సేవ చేయడానికి వచ్చినాను. నీలాగా పనికి పని చేయడానికి నేను రాలేదు. వాడు చెప్తాడు 200 ఇస్తున్నాడు, 400 ఇస్తున్నాడు. ఎవడైనా ఎప్పుడైనా ఒక బిర్యానీ తీర్చున్నావు ఎవరికైనా? సాగుపోతే అట్లీస్ట్ మాలేసినావు నువ్వు ఎప్పుడైనా? ఎవడైనా దెబ్బ తగిలితే ఎవరికైనా ఒక 10,000 ఇచ్చి ఆదుకున్నావు ఎప్పుడైనా? ఇవి ఏమి చేయవు. కానీ మేము ఏం చేస్తావు, సర్పంచుల్ని, ఎంపీపీలని వీళ్ళని మందు పోయిపించి వాళ్ళని మాట్లాడిపిస్తావు. ఇది నిజంగా ఇట్లాంటి చేష్టలు ఏమంటారని నిన్నే చెప్పినాం. ఇట్లాంటి పని చేసే వాళ్ళు ఏమంటారని చెప్పి నిన్న నేను చెప్పాను. ఒక ఓటు చెప్పిన దానికే నీకు ఎంత కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ముందా అన్నావు, చంద్రబాబు నాయుడు గారిని బొల్లి అన్నావు. అంటే అప్పుడంతా మేమేం మాట్లాడకూడదు, నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడవచ్చు. మేము మాట్లాడితే ఇమ్మీడియట్గా నక్క ముస్లిం నక్కలాగా ఏడుస్తావు. ఇది మగోడైతే ఏడకూడదు, యుద్ధానికి రెడీగా ఉండాలా, సిద్ధంగా ఉండు. మీరు సిద్ధమని పోస్ట్ పెట్టినారు కదా, సిద్ధంగా ఉండు. ఎలక్షన్కి నువ్వు తప్పుకున్నావు కదా భయపడిపోయి, అట్లీస్ట్ నీ కూతురునన్నా సిద్ధంగా ఉండమని చెప్పు. అది వదిలేసి నువ్వు జనాల దగ్గర పోయి ఏదో లేడీస్ లాగా ఏడుస్తున్నావు. ఇది చెప్తే ఆయన నన్ను కించపరచను అంటావు. నేను ఎక్కడ కించపరచలేదు, నేను నిజం మాట్లాడుతున్నాను. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముండాన్ని నువ్వు తిట్టవచ్చు,
చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. అది ఏం చెప్పినావు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు? లోకేష్ బాబు, భువనేశ్వర్ మేడం ఇద్దరు కలిసి ఫుడ్లో పాయిజన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపేసి లోకేష్ బాబు సీఎం అవ్వాలట. ఇట్లా పనికిమాలిన మాట్లాడతా నువ్వు మాట్లాడి ఇట్లా మాట్లాడిన దానికి నేను ఒక చిన్న ఓటు యూజ్ చేసిన దానికి నువ్వేం చెప్తున్నావు? ఇమ్మీడియట్గా పబ్లిక్లో పోయి ఏడుస్తున్నావు. ఇవన్నీ మానేసాయి. నీకు ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నువ్వు ఆర్డినరీ ఒక పర్సన్. నిన్ను ప్రతి ఊర్లో తరుముకుంటారు, ప్రతి విలేజ్లో తరుముకుంటారు, ప్రతి పంచాయతీలో తరుముకుంటారు, నిన్ను తరుముకుంటారు, మీ కూతురును తరుముకుంటారు. ఈ యాక్షన్లంతా ఎవరు నమ్మరు. మీ కూతురు ఏం చేస్తుంది? నువ్వేందో చెప్తున్నావు, అమ్మా రాజకీయంలో వస్తే ఇవన్నీ అవమానాలు అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది మాట్లాడుతున్నావు. ఎవరు అవమానం చేసినారు నిన్ను? మూదా పోయి అందరిపైన కాళ్ళ పైన పడుతున్నావు. తెల్లాత పెద్దిరెడ్డిని తిడతావు, మధ్యాహ్నం వచ్చి నానేంద్ర రెడ్డిని తిడతావు, నైట్ పోయి నానేంద్ర రెడ్డి పైన కాళ్ళ పైన పడతావు, పెద్దిరెడ్డి పైన నువ్వే మా దేవుడు అంటావు. నువ్వే ఇవన్నీ డ్రామాలంతా చేస్తావు. ఈ డ్రామాలన్నీ మా వాళ్ళు నమ్మేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవన్నీ ఆపుకో. సో చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నువ్వు తిట్టినావంటే నేను కూడా తిడతాను, ఖచ్చితంగా తిడతాను, బూతులు కూడా మాట్లాడతాను. నువ్వు దయచేసి చంద్రబాబు నాయుడు గారు తిడితే ఆపినావంటే నేను కూడా ఆపేస్తాను. మా నాయకుడిని తిడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు తిట్టినావంటే ఏ లెవెల్కి పోయి తిట్టడానికి కూడా నేను రెడీ. నేను భయపడే ప్రసక్తే ఉండదు. నేను అల్లాగుంటావాడిని, నేను భయపడే ప్రసక్తే ఉండదు. నా బ్లడ్లోనే భయం అంటే ఏమని తెలియదు. కాబట్టి మర్యాదగా ఉండు. నువ్వు మర్యాదగా మాట్లాడినావంటే నేను కూడా మర్యాదగా మాట్లాడతాను. మా నాయకుడిని నువ్వు ఏదైనా వల్గర్గా ఓటు యూజ్ చేసినావంటే నేను మాట్లాడినట్టు నువ్వు 10 రోజులు అన్నం నువ్వు అట్లా మాట్లాడగలను. నాకు సభ్యత ఉంది, మా చంద్రబాబు నాయుడు గారికి సభ్యత ఉంది. కాబట్టి మా నాయకుడు మాకు అట్లా నేర్పించలేదు. మేము నోటిని అదుపులో పెట్టుకున్నాం. నీలాగా బూతులు మాట్లాడి మేము కూడా మాట్లాడినామంటే నువ్వు ఒక్క రోజు కూడా తిరగలేవు. చిన్న ఒక ఓటు నేను యూజ్ చేసిన దానికి 2 ఏడ్చినారు. నేను ఇంకా చాలా ఓట్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేసినామంటే నువ్వు నియోజకవర్గంలోనే తిరగలేవు. సో దయచేసి ఇంక మీద చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఆపేసి మర్యాదగా నడుచుకో. నువ్వు మర్యాద ఇస్తే మేము కూడా మర్యాద ఇస్తాం. మాకు కూడా సభ్యత తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వల్గర్గా మాటలు యూజ్ చేసినామంటే నేను చాలా వల్గర్గా మాట్లాడగలను. కాబట్టి దీంతో ఆపుకో, నేను కూడా ఆపుకుంటాను. నువ్వు పోయి ప్రచారం చేయి, ఓటు అడుగు, నేను కూడా ప్రచారం చేస్తాను, ఓటు అడుగుదాం. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తాను, చూసుకుంటాను. నేను ఓడగొట్ట నేను వచ్చినాను, కానీ నీకు గుడ్ టైం నువ్వు తప్పించుకున్నావు. మీ కూతుర్ని చిత్తుగా ఓడగొట్టి డిపాజిట్ కూడా లేకుండా తరిమి కొడతాము, ఖచ్చితంగా చేస్తాము. నేను చేయకపోయినా మా యూత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను తరిమి ఊరిక బూమ్ మందు వేసేసి ఊరిక 2 మందిని తొట్టి గ్యాంగ్ని పెట్టుకొని, ఆ చిల్లర గ్యాంగ్ని పెట్టుకొని, పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని 4 మాట్లాడితే మేమేమైనా భయపడిపోతాం అనుకున్నావా? భయపడే ప్రసక్తే లేదు. నోళ్ళు అదుపులో పెట్టుకున్నారని స్వామి, మేము కూడా అదుపులో ఉంటాం. సో కాబట్టి మర్యాద ఇచ్చి మర్యాద తీసుకో. ఇంతవరకు మర్యాద ఇచ్చినాం, ఇంక మీద మర్యాద ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మేము కూడా నోరు అదుపులో పెట్టుకొని ప్రచారానికి పోదాం. ఇవన్నీ వద్దు. సో కాబట్టి ఇవన్నీ వదిలేసి నువ్వు డీసెంట్గా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా మాట్లాడాలంటే నేను మాట్లాడితే నువ్వు 10 రోజులు అన్నదాను. సో కాబట్టి మర్యాదగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ విలేకరుల ముందుగా నారాయణ స్వామిని హెచ్చరిస్తున్నాం. ఈ పేటీఎం తొట్టి బ్యాచ్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఉండేది 30 రోజులే. 30 రోజుల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే కాబోయేది నేనే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది. అదుపు పోయినామంటే మేము కూడా అదుపు తప్పుతాం. సో కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి నారాయణ స్వామిని హెచ్చరిస్తున్నాం.